ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూన్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ జూన్ 2వ తారీఖున గురుడు కర్కాటక రాశి ప్రవేశం. సంవత్సరం కాలం పాటు గురుడు కర్కాటకంలో కొనసాగుతారైన మధ్యలో 3 నెలలు అతిచారగమనం మూలంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం. దీని యొక్క ప్రభావాలు, ఫలితాలు, ప్రభావాలు అనే కూడా వీడియోలు అందజేశాను, మీరు చూసే ఉంటారు. ఈ గురుగ్రహ దోష పరిహారానికై ఈ గురుడు రాశి మారే రోజున జూన్ 2వ తారీఖున మన దేవప్రసన్న కార్యాలయంలో సామూహికంగా గురుగ్రహ పరిహార హోమాలు జరుగుతాయి. దానిలో ఎవరైనా పాల్గొనాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా, ఫోన్ చేసిన వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు కూడా జూన్ మొదటి భాగంలో జరిగేవి ఇదే రోజు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఇస్తాం చూడండి. ఈ గురుగ్రహ పరిహారాలు అలాగే సామూహిక నవగ్రహ పరిహార హోమాలను కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే కొన్ని వేద మంత్రాలు చెప్తున్నప్పుడు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. సాధ్యమంతరం లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. సన్ కార్డు తీసుకుందాం. లవర్స్ కార్డు తీసుకుందాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్. అమాయకత్వం వదులుకోవాలి. తెల్లటి వన్నీ పాలు, నల్లటి భావనేది కాకుండా వాస్తవం విచారించి తెలుసుకోవాలి. గుడ్డిగా అందరినీ నమ్మద్దు. ఇది ముఖ్యమైన సూచన మీకు. గుడ్డిగా అందరిని నమ్మద్దు. కోపం తెచ్చుకోవద్దు. కోపానికి కూడా విలువ ఉండాలి. ప్రతిదానికి కోపం పడితే ఉపయోగం ఉండదు. ఆ కోపానికి విలువ లేకుండా పోతుంది. వీళ్ళు కోపిష్టి వాళ్ళు మూర్ఖులని ముద్రపడిపోతుంది. అవసరాన్ని బట్టే కోపం తెచ్చుకోవాలి. అనవసరంగా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. కాకాబట్లు, చెప్పుడు మాటలు వీటి మోసపోవద్దు. అతిగా ఎవరిని నమ్మి మోసపోవద్దు. చిన్న చిన్న విజయాలు వస్తాయి. సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఉద్యోగుల పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఉంది కదా అని కోపం తెచ్చుకోవద్దు. డామినేట్ చేయాలని ప్రయత్నం చేయొద్దు. మీ పని మీరు చేసుకోండి. అనవసరంగా ఎవరి విషయాలు తలదూర్చొద్దు. మీ విషయాల్లో ఎవరిని తలదూర్చనివ్వద్దు. ఇది ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ టవర్ కటింగ్ కార్డు తీసుకోవాలి. 8 ఆఫ్ కప్స్ ప్రజెంట్, 4 ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్, ది వరల్డ్. మీ పాస్ట్లో అనేక రకాల ఈక్వేషన్స్ మారిన స్థితి, డిపెండెన్సీ తగ్గడము, చిరాకు తగ్గడము, యాక్టివ్ లైఫ్లో రావడము, ఇలాంటి అనేక రకాల మార్పులు. ప్రజెంట్కి వస్తే మొదటి 3-4 రోజులు బిజీ టైట్ టైం ఉంటుంది, టైట్ షెడ్యూల్ ఉంటుంది. తర్వాత కొంత ఫ్రీ అవుతారు, కొంత అనుకూల వాతావరణం వస్తుంది. మీ పని మీరు చేసుకునే టైం ఉండదు, మీరు అన్నం తినే టైం కూడా ఉండదు. బిజీ అయిపోతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, పనుల్లో బిజీ అయిపోతారు. కొంచెం మీకోసం మీ టైం కేటాయించుకోవడం అలవాటు చేసుకోండి. ఫ్యూచర్ కార్డు ది వరల్డ్. సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చుట్టూ అనేక మంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఎవరు ఎలాగొన్నా కానీ ఎవరి నుంచి ఎలా తప్పించుకోవాలో, ఎవరి నుంచి ఎలా కాపాడుకోవాలో మీకు బాగా తెలుసు. ఆ రకంగా మీరు ప్రయత్నం చేసి సమస్యలను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 2 ఆఫ్ కప్స్, సామాజికంగా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. కొంత ఒత్తిడి ఉంటుంది కుటుంబపరంగా, సామాజికంగా రెండింటి నుంచి కూడా. కుటుంబంలో ఉన్నప్పుడు మీకు అందరూ కూడా ఎలా ఉంటుందంటే ఒక మిషన్లా చూస్తారు మిమ్మల్ని. మీరు మగవాళ్ళైతే ఓ ఏటీఎం మిషన్లాగా, ఆడవాళ్ళైతే పనిచేసే రోబోలా చూస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసి చేయాలి. మిమ్మల్ని ఎవరు, మీ శరీర స్థితి, మీ బాధ ఎవరు పట్టించుకోరు. ఈ రకమైన కుటుంబపరమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. సామాజికంగా మీ గురించి వాళ్ళు ఒకటి ఊహించుకుంటారు. మీరు అలా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళకి కావాల్సినట్టుగా మీరు లేకపోతే ఒప్పుకోరు. ఇంత ముందర మీరు ఎలా ఉండి ఇప్పుడు సడన్గా మీరు మారితే మీరు మారిపోయారంటారు. అందువల్ల ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబం, సమాజం రెండింటి నుంచి కూడా ఒక తెలియని ప్రెషర్ మీ మీద ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఒత్తిడిని జయించే ప్రయత్నం చేయండి. అదే ముఖ్యమైన సూచన మీకు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హెర్మిట్ బాగుంటుంది. అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపులు, గౌరవాలు వస్తాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. పూర్తి అనుకూల వాతావరణం రాబోతూ ఉంది మీకు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 5 ఆఫ్ వ్యాండ్స్. పెద్దగా ఉపయోగం లేదు. ఏ రకమైన జాబ్ సెలెక్షన్ చేసుకోవాలి, ఏది వెతుక్కోవాలి,
కొంత మాలగొలాలు పడుతూ ఉంటారు, అయోమయంగా ఉంటుంది. టెక్నాలజీ మార్చుకోవాలా, ఫీల్డ్ మారాలా, కొంత అయోమయంగా ఉంటుంది. కొంచెం చికాకులు ఉంటాయి ఉద్యోగం లేని వాళ్ళకి. వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. 5 ఆఫ్ పెంటికల్స్ కొంత అనుకూలత తక్కువ, సహాయం తీసుకోవాలి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహాయం తీసుకోవాలి. ఎవరినో కొంతకాలం ఒక యాక్టివిటీ చేసి దాన్ని క్లోజ్ చేయాలి అనుకుంటే ఇది అనువైన కాలం. చాలామంది చిట్స్ ఫైనాన్స్ బిజినెస్ నడిపి ఒక ఏజ్ వచ్చాక నెమ్మదిగా విడ్డ్రా అయిపోతారు దాని నుంచి, బయట డబ్బులు వసూలు చేసుకోలేక. అదిను అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, చాలా మనం సంపాదించుకున్నాం మనకు వద్దు ఇంకా అని చెప్పి వదిలేస్తూ ఉంటారు ఇంకా బిజినెస్. అలా వదిలేయాలి ఎవరన్నా అనుకుంటే ఇది అనుకూలమైన కాలం. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్ కొంత రావాల్సిన డబ్బులు పెండింగ్ ఉంటాయి. వాటిని ఎలా వసూలు చేసుకోవాలో తెలుసు కానీ వసూలు చేయరు. చూద్దాం అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా వసూలు చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా స్థలాలు పొలాలంటే అమ్మకాలు ఏమైనా పెడితే కానీ ఇప్పుడు అనుకూలమైన కాలం కాదు. మార్కెట్ అంతా రేటు ఉన్నా కానీ మీకు రాదు రేటు. తొందరపడకుండా నిదానంగా ఉండండి, తర్వాత ప్లాన్ చేసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్ ఎడమ కాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎడమ తోడ ఎడమ కాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పడి దెబ్బలు తగిలించిన అవకాశం ఉంటుంది. ఇంతమంది దెబ్బలు తగిలింటే కొంచెం ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా? 10 ఆఫ్ కప్స్ మొదటి వారం తర్వాత రెండో వారం సగమయ్యాక బాగుంటుంది. 10వ తారీఖు తర్వాత మంచి హ్యాపీ లైఫ్ ఉంటుంది. 10వ తారీఖు దాకా కొంత ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. 10వ తారీఖు తర్వాత మీరు చాలా పీస్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంటారు, సమస్యలు అన్నీ తీరుతాయి. మగవారికి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారికి ఏదైనా సూచన ఉందా? జడ్జిమెంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? మూన్ సంతానపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? హై ప్రిస్టస్ మగవారికి సంబంధించి నిస్తేజంగా ఉంటుంది. ఏ రకంగా ఎలా చేయాలి, ఏం చేయాలి, నిర్ణయాలు ఎలా తీసుకుని అర్థం కానీ అయోమయానికి గురవుతూ ఉంటారు. కొంచెం చికాకులు ఉంటాయని చెప్పచ్చు. పనిలో అనుకూలత ఉండదు, ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు, డిపెండ్ అవుతూ ఉంటారు. దీనివల్ల కొంత సమస్యలు ఉంటాయి. ఆడవారికి సంబంధించి మనుషుల యొక్క తీరు, మనుషుల మనస్తత్వాలు తెలుసుకుంటారు, లోకం తీరు తెలుస్తుంది. సమస్యలను ఎలా పరిష్కారం చేసుకోవాలి మీకు అర్థమవుతూ ఉంటుంది. వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితంలో కూడా చిన్న సమస్యలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు చేయి జారిపోతూ ఉంటాయి. చూస్తూ ఉండడం తప్ప చేయగలిగిందంటే ఏది ఉండదు. మానసిక ఒత్తిడి ఉంటుంది. బయట వాళ్ళ కోసం దెబ్బలాడుకోవడం, బయట కోసం తగాదాలు పడడం భార్యాభర్తల మధ్యలో చాలా సహజంగా ఉంటుంది ఈ సమయంలో. అలా కాకుండా మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి. సంతానానికి మంచి వృద్ధి కలుగుతుంది. సంతానపరమైన సమస్యలు ఏముండవు. సంతానానికి అన్ని రకాలు కూడా వృద్ధి కలుగుతుంది. చాలా బాగుంటుంది. విద్యార్థులు పిల్లలు కొంత మొహమాటం వదిలిపెట్టాలి. మీ మనసులో మాట చెప్పాలి. మీకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు చెప్పే ప్రయత్నం చేయాలి. లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంపరర్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? మెజిషియన్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 1-2-3 పాదాల వాళ్ళకి ఎస్ ఆఫ్ సోర్ట్స్. చెప్పిన ఇబ్బందులు కూడా చిత్త వాళ్ళకి ఉన్నాయి. మీ ఉనికి మీరు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. మొదటి 4-5 రోజులు కొంత ఒత్తిడికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చేస్తే చేసేసామంటారు, చెప్తే నువ్వు ఎందుకు చెప్పామంటారు, చెప్పకపోతే నువ్వు ఎందుకు చెప్పలేదంటారు, చేస్తే నువ్వు ఎందుకు చేస్తే మేము ఉన్నాం కదా అంటారు, చేయకపోతే చేయలేదంటారు, చేస్తే చేసామంటారు. ఇలాగా ఏమన్నా కానీ వ్యతిరేకంగానే ఉంటుంది. ఇదే సమయంలో మీరు కూడా కొంత అనవసరమైన వాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మీ పెద్దరికాన్ని ప్రదర్శిస్తే ఈ రోజుల్లో ఎవరికి పెద్దరికం అనేది ఎవరికి గౌరవం లేదు. అవసరం కొద్దీ ఉండేవాళ్ళు తప్ప గురువుగారు, అన్నగారు, తమ్ముడు, బావగారు, మామగారు ఈ గౌరవాలు ఈ రోజుల్లో అన్నీ పోయినాయి చాలా వరకు. అంటే కొంతమంది ఉన్నారు గౌరవించేవాళ్ళు. అలాగే మీరు ఏదో గౌరవం కావాలని మీరు కోరుకోకండి. వాళ్ళు ఇస్తే గౌరవం ఇస్తే తీసుకోండి అంతే తప్ప నాకు గౌరవించాలి, నాకు హోదా ఇవ్వాలి అని అనుకోవద్దు. ఎవ్వరూ అలా ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. అందువల్ల మీ లిమిట్లో మీరు ఉండండి. 4-5 రోజుల తర్వాత బాగుంటుంది. స్వాతి వాళ్ళు చాలా బాగుంటుంది. పూర్తి అనుకూల కాలం 15 రోజులు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. విశాఖ వాళ్ళకి కూడా బాగుంటుంది. గౌరవ మర్యాదలు పెడతాయి, గుర్తింపు వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఉంటాయి, పట్టింది బంగారులాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? చిత్తవాళ్ళు ఏం చేయాలి పరిహారం? 3 ఆఫ్ కప్స్ చండీ మూలమంత్రం హోమం చేసుకోండి. ఓం నమః చండీకాయ నమః చండీ మంత్రం హోమం చేసుకోండి. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకృష్ణ భైరవుడిని ఆరాధన చేయండి. స్వర్ణాకృష్ణ భైరవుడిని ఆరాధన చేస్తే బాగుంటుంది. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ సోర్ట్స్ రాహుగ్రహాన్ని కానీ దుర్గాదేవిని కానీ ఆరాధన చేసుకోండి. రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి, బాగుంటుంది. ఈ పరిహారాలు 2 దరి జరుగుతాయి. లైట్గా కష్టం వస్తుంది చూడండి. అదే రోజు గురుగ్రహ పరిహారాలు కూడా జరుగుతాయి చూడండి. శుభం భూయాత్.